ఈసారి కనిపిస్తే గ్యారంటీగా తనకి చెప్తాను. చెప్పి తీరాలి కూడా. అనాథైన మీకు ఆ ఇంటి పేరు ఎలా వచ్చింది? నాకు కూడా చెప్పకూడదా? చెప్పాల్సిందేనా? తెలుసుకోవాలనుంది. ఎవ్వరూ లేని స్థితిలో, ఎటు వెళ్లాలో తెలియని సిచ్యువేషన్లో నన్ను ఒక మహానుభావుడు చూసి జాలిపడి చేరదీసి కొన్ని రోజులు తనతోనే ఉంచుకొని తరువాత నన్ను అనాథాశ్రమంలో చేర్పించారు. ఆయన ఇంటి పేరు నాకిచ్చారు. అంత మంచి మనిషిని మళ్ళీ మీరు కలవలేదా సార్? ఆయన అడ్రస్ ఇంతవరకు దొరకలేదు. ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాను. తెలిస్తే తీసుకొని వచ్చి నాతోనే పెట్టుకొని ఉండేవాడిని కదా. సారీ సార్. సారీ. చెప్పండి. మీరు నరేష్ అనే అతన్ని పెళ్లి చేసుకుంటున్నారా? అవును. చేసుకోవద్దమ్మా. వాడు మంచోడు కాదమ్మా, పరమ దుర్మార్గుడు. వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయిందమ్మా. ఎవరితో అయింది? నాతోనేనమ్మా. నాతోనే కాక ఇంకా 2-3 అమ్మాయిలతో పెళ్ళైపోయిందమ్మా వాడికి. వాడి పేరు నరేష్ కాదమ్మా, దొరబాబు. అంజీ, సత్యం, సీను అని వాడికి చాలా పేర్లున్నాయి. వాడు నిత్య పెళ్లి కొడుకమ్మా. పెళ్లి చేసుకొని ఆడపిల్లల్ని మోసగించడమే వాడి పని. నన్ను కూడా అలాగే పెళ్లి చేసుకొని దుబాయ్ తీసుకెళ్లి అక్కడ అమ్మాలని చూశాడమ్మా. అతి కష్టం మీద తప్పించుకొని వచ్చాను. మీరు నాలా వాడి చేతిలో మోసపోవద్దమ్మా. మీ జీవితం నాశనం అవ్వకూడదని మీ దాకా వచ్చి చెప్తున్నానమ్మా. కానీ వాడి గురించి ఆ సార్ ఎంత చెప్పినా మీరు వినడం లేదంట కదా, అందుకే నాతో చెప్పించాలని. అర్థమైంది. మీకు వేరే పని లేదా? ఎందుకు ఇలా నా వెంట పడుతున్నారు? నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? అసలు మీకేం కావాలి? నా అనుకున్న వాళ్ళెప్పుడు నవ్వుతూ ఉండాలి తులసి. నువ్వు అలాంటి మోసగాడి చేతిలో పడకూడదు. మీరేమైనా మంచివాళ్ళా? చెప్పండి, మంచివాళ్ళా? పని పాట లేకుండా వీధుల్లో బలాదుర్గా తిరుగుతూ ఎవరిని పడితే వాళ్ళని కొడుతూ రౌడీజం, గూండైజం చేసే మీరు ఉత్తములా? దారిన పోయే ఈ అమ్మాయిని తీసుకొచ్చి చిలక పలుకులు నేర్పించి నన్ను నమ్మించి నా పెళ్లి ఆపాలని చూడట్లేదా?
నా లైఫ్ ని స్పాయిల్ చేయాలని చూడట్లేదా మీరు? ఈవిడ నరేష్ గారి వల్ల ఇబ్బంది పడిందంట. మ్మ్. తనలా చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనం అయ్యాయి. అందుకు సాక్ష్యం ఏంటి చెప్పండి? అందుకు సాక్ష్యం ఏంటి? అసలు నా జీవితం ఏమైపోతే మీకేంటి? నా గురించి ఆలోచించమని మీకెవరు చెప్పారు? అయినా ఆ మాట మీరు చెప్తున్నారా? వేరే అమ్మాయితో పెళ్లి పెట్టుకుని నా చుట్టూ తిరిగే మీలాంటి వాళ్ళు నా కాబోయే వాడి గురించి చెప్తే నేను నమ్మాలా? నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్ర పోయే వరకు రోడ్డు మీద తిరిగే బలాదూర్ మనిషి నీతులు చెప్తే వినే స్థితిలో పరిస్థితుల్లో నేను లేను. ఆ రోజు కూడా ఇలాగే ఆయన్ని కొట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. పోలీసుల మీద కూడా చెయ్యి చేసుకోబోయారు. ఈరోజు ఈవిడ్ని తీసుకొచ్చి ఇంకో కథ చెప్పేస్తున్నారు. ఆ రోజైనా ఈ రోజైనా నేను చెప్పేది నిజం తులసి, నన్ను నమ్ము. మీరు ఎవరని నేను నమ్మాలి? మీరు నాకు ఏమవుతారని నమ్మాలి? మా అమ్మని అక్క అని పిలిస్తే మీరు నా బంధువు అయిపోతారా? పోనీ మిమ్మల్ని ఖుషి ఫ్రెండ్ అని పిలిస్తే